నబీ గారు, ఈ 72 మంది వర్జిన్ గర్ల్స్ వస్తారన్న కాన్సెప్ట్ ఏంటంటే నాకు అది అర్థం కాలేదు. అంటే పైకి వెళ్ళిన తర్వాత ఎవరిని ఇప్పుడు కాఫీని చంపితే అక్కడ 72 మంది వర్జిన్ గర్ల్స్ ని ఇస్తారని, ఇలా బ్రతుకున్నప్పుడు దిక్కు ఏది లేనప్పుడు చచ్చాకి ఏది వస్తాయండి? అసలు ఈ కాన్సెప్ట్ ఏంటండి? కాన్సెప్ట్ ఏంటంటే బాడీ యాజ్ ఇట్ ఈస్ గా ఇచ్చి పైకి తీసుకెళ్తారు. పైకి తీసుకెళ్లిన తర్వాత ఇంట్లో కంటెన్షన్ ఉంది, కానీ మెజారిటీ బిలీఫ్ చెప్తామా, 72 వర్జిన్స్, ఒక్కొక్కరికి ఒక్క మనిషికి 72 వర్జిన్స్ ఎట్ యువర్ సర్వీస్ 24/7 ఫర్ ఎవర్. ఆ వర్జిన్స్ గురించి చదివితే వాళ్ళు మనిషి మన హ్యూమన్ బాడీ 7 feet 8 feet 9 feet ఉంటారు కదా, వాళ్ళు 70 feet ఉంటారు. somewhere roughly 60-70 feet హైట్ ఉంటారు ఆ ఊరు, ఒక్కొక్క ఊరు. బాడీ ఎంత సున్నితంగా ఉంటుందంటే బాడీని చూస్తే లోపల ఎముకలు అవపడతాయి, మొత్తం బోన్ మ్యారో అవపడుతుందంట, అంత సున్నితంగా ఉంటారు. ఇంకింతటితో ఆపేస్తాను, ఇంకా దీన్ని నెక్స్ట్ లెవెల్కి వెళ్ళానంటే చెప్పలేదు. ఇంకొకటి యాడ్ చేస్తామండి, 72 హూర్స్ ఒక్కొక్కరికి దొరుకుతారు కదా, వాళ్ళకి 24/7 365 days ఇంటర్నెట్ ఇంకెప్పటికీ వాళ్ళు సర్వీస్ లో ఉంటారు, ఎప్పుడు కాంటారు. ఇంకొక ఎడిషన్ ఏంటంటే ఒక ఊరుతో ఇంటర్ కోర్స్ చేసిన తర్వాత ఆ ఊరు ఇంటర్ కోర్స్ అయిపోగానే మ్యాజికలీ మళ్ళా వర్జిన్ అయిపోతుంది. ఏం చెప్తున్నారయ్యా? అంతా అయిపోయాక మళ్ళీ వర్జిన్ అయిపోతారా? జై శ్రీరామ అండి అందరికి. నబీ గారు, నాది ఒక డౌట్ అండి, అడగమంటే అడుగుతాను. ఇది కొంచెం ఇప్పుడు చిన్నప్పుడు చేస్తారు కదండి, 5 ఏళ్ల నుంచి 9 ఏళ్ల మధ్యలో చేస్తారంట మగపిల్లలకి. ఇప్పుడు మరి చేస్తారు, అది తర్వాత పైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ అసలు దాని వల్ల ఏంటి డిఫరెన్స్? బతికున్నప్పుడు ఇక్కడ తీసేయడం వల్ల, చచ్చిపోయిన తర్వాత పైకి వెళ్ళిన తర్వాత అది మళ్ళీ తిరిగి రావడం వల్ల ఏంటి? దానివల్ల ఏమన్నా ఉంటుందా? దాని గురించి ఏంటి, అసలు ఎందుకు చేయాలి అలాగా? కొంచెం క్రిటికల్ అనాలిసిస్ చేస్తే అర్థమవుతుంది. కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు స్కిన్ ఉంటుంది సార్, అక్కడ క్రిటికల్ నర్వ్స్ ఉంటాయి. అది తీసేస్తే ప్రెషర్ తగ్గిపోతుంది. ఇట్స్ నాట్ అబౌట్ ప్రెషర్ ఎనీమోర్, ఇట్స్ మోర్ అబౌట్ స్పర్మ్ రిలీజ్, బేబీ ప్రొడక్షన్. అది తీసేస్తే అది పైకి వెళ్ళేటప్పుడు మళ్ళా ఇచ్చేస్తాను. ఎందుకు చెప్తున్నా అంటే ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ వాళ్ళకి ఆశ చూపించడం, మళ్ళా వచ్చేస్తుంది నీకు పైకి వెళ్ళిన తర్వాత అది ఉంటుంది కదా, ప్రెషర్ ఎక్కువ పొందొచ్చు. అది లేకపోతే ప్రెషర్ ఇది తగ్గిపోతుంది. ఆడవాళ్ళకి కూడా సర్కంసైజ్ చేస్తే ప్రెషర్ తగ్గిపోతుంది. అర్థమైందా? అది ఓకే. తీసేసేది ఎందుకు అంటే, కట్ చేసేది ఎందుకంటే 2 రీజన్స్ అండి. ఒకటి సున్నత్, ప్రాఫిట్ చెప్పినాడు, ప్రాఫిట్ తీసినారు, తీసినారు, ఇస్లామిక్ థియాలజీ ప్రకారం తీసేయాలా, అందరు తీస్తారు. అది థియాలజీ మైండ్ సెట్. పొలిటికల్ రీజన్ ఏంటంటే అది తీసేస్తే ఇట్స్ నాట్ అబౌట్ ప్లెజర్ మీద ఎక్కువ ఫోకస్ చేయకుండా పిల్లలు పుట్టడం మీద ఎక్కువ ఫోకస్ అవుతుంది. అది పొలిటికల్ రీజన్. పిల్లలు ఎక్కువ పుడితే ఇస్లామిక్ ఎజెండా ముందు. అది ఇక్కడ మనిషి ప్రపంచంలో ఉన్నంత కాలం. పైకి వెళ్ళిన తర్వాత తిరిగి ఎందుకు ఇస్తున్నాడు అంటే, పైకి వెళ్ళిన తర్వాత వర్జిన్లు ఇచ్చేది దేనికి, ఊర్లు ఇచ్చేది దేనికి? ప్రెషర్ కోసం కదా. ఆ ప్రెషర్ ని ఫుల్లెస్ట్ పొటెన్షియల్ సాటిస్ఫాక్షన్ రావాలంటే ఆ స్కిన్ ఇస్తే వస్తుంది కదా. అర్థమైందండి, అర్థం.